హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వంట నూనె ధరలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్పారు ఏంటి అనే దానికి సంబంధించి ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో కట్టడి చర్యలు. మార్కెట్లో వంట నూనె సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు. విజిలెన్సు, పౌర సరఫరాలు, తూనికల కొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొరత లేకుండా వంట నూనె సరఫరా చేయడానికి రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీ చేసేవారితో క్రమం తప్పకుండా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా రైతు బజార్లో సరసమైన ధరలకే విక్రయిస్తున్నట్లు కూడా తెలిపారన్నమాట. సో ఈ విధంగా రాష్ట్రంలోని అందరికీ కూడా వంట నూనెలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెరగకుండా చూస్తున్నారన్నమాట. లేదంటే ఈ పాటికి ఇంకా భారీగా ధరలు అయితే పెరిగిపోను, రేట్లు పెరిగిపోను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.